అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? అత్తమ్మకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అయితే ఆమెకు తెలియకుండా వీడియో చేశానన్నమాట. ఈ వీడియో ఇక్కడ వచ్చేసి సాయంత్రం కూర్చుంది. కృప వాళ్ళ ఛానల్ ఉంటుంది కదండి, మీకు తెలిసే ఉంటుంది. కృప బ్లాగ్స్ అని ఉంటుంది. ఆ వీడియో ఎప్పుడు ఆమె చూస్తుంది అన్నమాట. అయితే వాళ్ళకి సిల్వర్ బటన్ వచ్చింది. అయితే ఆ వీడియో చూసింది. అమ్మ వాళ్ళకి 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యారా అని అడుగుతుంది. అవునని చెప్పి అంటే అదే చూస్తుంది అనమాట. అది వాళ్ళు ఓపెనింగ్ చేస్తున్నారు. నేను కూడా చిన్న క్లిప్ తీసానండి, చూడండి. పాపం జ్వరము ఒక 6 మంత్స్ 7 మంత్స్ అయింది. మాకు ఏం రాక ఎప్పుడు బాగోదన్నమాట ఇంతకుముందు. ఇప్పుడు పర్లేదు అన్నమాట. 7 మంత్స్ నుంచి ఎలాంటి అనారోగ్యం అయితే లేదు. ఇంతకుముందు ఊరికే వచ్చేది జ్వరము జలుబు అనుకుంటే, ఎప్పుడు బాగుండకపోయేది. ఇప్పుడు చాలా బాగుంటుంది. అయితే చాలా రోజుల తర్వాత వచ్చింది అనమాట. ఏమన్నా అయితే పడిపోతుంది అనమాట, అస్సలు లేవదండి. ఎందుకంటే ఆమె ఎక్కువ తినక ఇంకా ఊరికే అలాగ ఉంటుంది అనమాట. హెల్దీ ఫుడ్ తినదు ఆమె. ఒక పెరుగు తినదు, బాదం పప్పు జీడిపప్పు అనేది తిందు. మా ఇంట్లో మేమైతే అన్నీ తినేస్తాం. ఇంకా వీడియో చూస్తుంది. బాగాలేకపోయినా కూడా వాళ్ళ వీడియోలు ఫాలో అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక వీళ్ళు వాళ్ళ బాబు వాళ్ళు. నేను కూడా ఫాలో అవుతాను, కానీ తక్కువ. ఆమె ఎప్పుడు రెగ్యులర్గా చూస్తుంది ఆ వీడియోస్. చాలా ఇష్టం అనమాట. వీళ్ళు మనోళ్ళు ఏమో అన్న ఒక కాన్సెప్ట్ మీద చూస్తుంది. వాళ్ళైతే నాకు కూడా బాగా అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు ఒక రేకుల ఇంట్లో ఉంటారన్నమాట. 3 ఇయర్స్ నుంచో 2 ఇయర్స్ నుంచో మరి చేస్తున్నారు, కానీ చాలా బాగా చేస్తారు. వాళ్ళకి ఇది ఆనందం చూడండి, మామూలుగా లేదు. నాకు కూడా బాగా అనిపించింది. క్లిప్ తీసాను అన్నమాట, జూమ్ చేసి. ఇంకా మా అత్తమ్మ అయితే మనకి ఎప్పుడు వస్తుందో ఇలాంటి రోజు అని అంటేనే నాకు నవ్వు వచ్చింది. ఏమో ఇంకా మనకి వస్తారో రారో. ఇంకా రెగ్యులర్గా అయితే వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అది ఇంకా మేము చేసే కంటెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కదండి. దేన్నైనా ఒక రోజు రావాలి, ఏం చేస్తాం. ఆమె చూడట్లేదు, అటే చూస్తుంది అనమాట. వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంది. నేనైతే తెలియకుండా వీడియో తీస్తున్నా. తెలిస్తే తీయొద్దు అంటది. ఇలా ఉన్నప్పుడు తీయొద్దు, నువ్వు ఎందుకు తీస్తున్నావు అంటది. ఆమెను బతిలాడి వీడియో చేయించుకుంటా అండి. నిజంగా మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నేనేమో కనిపించను, జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తాను. అత్తమ్మ ఇంకా కనిపిస్తుంది. ఆమె కనిపించాలంటే మనం ఇంకా బ్రతిలాడాలి. అస్సలు చేయదన్నమాట. అసలు ఒప్పుకోదు. అత్తమ్మ ఇలా చేయి అలా చేయి ప్లీజ్ ప్లీజ్ అని చెప్తే సరే సరే అంటుంది అనమాట. ఏదన్నా తెలియకుండా తీస్తే ఆమెకి ఎక్కువ ఫోన్ తెలియదు అనమాట. మనం వీడియో తీస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అని అస్సలు చూడదు. ఏదో వీడియో చూసుకుంటున్నారులే అన్న కాన్సెప్ట్ మీద ఉండిపోతుంది. ఆ టీవీలో మనం ఏదైనా పెడితే అందులోనే చూస్తుంది అనమాట. మా కామెడీ అనమాట. మా అత్తమ్మ చూస్తే నిజంగా వాళ్ళు వీడియోస్ చూస్తూ ఉందనమాట. లైట్ ఆఫ్ చేసేసి చక్కగా జూమ్ చేసి నేనేం వీడియో తీసి నాకు కూడా బాగా అనిపించిందండి. నిజంగా వాళ్ళు చాలా కష్టపడతారు. ఈ అక్క వాళ్ళు, ఆ అన్న చెప్తున్నాడు దీనికోసం మేము చాలా కష్టపడ్డాం, ఎన్ని సంవత్సరాలకి మాకు వచ్చింది, ఎవరెవరు హెల్ప్ చేశారని కూడా అన్నీ బాగా చెప్పినప్పుడు అన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నాకు కూడా చాలా బాగా అనిపించింది. నిజంగా చిన్న స్థితి నుంచి ఆ స్థాయికి రావడం అంటే గ్రేటే కదండి. ఆ అన్న వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలనిపించింది. ఆ అన్న చెప్తున్నాడు, వచ్చిన స్థితిని మనం మర్చిపోరాదు. ఇవాళ ఇది ఉంది, రేపు లేదన్న బాధపడకూడదు అన్న దాని మీద బాగా చెప్తున్నాడు. ఆ మాటలన్నీ బాగా వింటుంది ఆమె, మా అత్తయ్య. వీడియో అయితే ఫుల్గా చూడండి. ఏంటంటే అత్తమ్మ అలా చూస్తుండే నేను అలా తీస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మీరు తప్పకుండా మన ఛానల్ కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మేము కూడా మంచి మంచి వీడియో చేయాలని అనుకుంటాం, బట్ ఇంకా నాకు వచ్చిందే చేస్తున్నానండి. నాకైతే ఇందులో ఎడిటింగ్ ఇవన్నీ కూడా ఫస్ట్లో ఏది తెలియకుండే, కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. అసలు థంబ్నెయిల్ అంటే కూడా నాకు తెలియకుండే. అలాంటిది ఇప్పుడు అన్నీ బాగా నేర్చుకున్నాను. కానీ ఒక మంచి కంటెంట్తో తీయాలని ఉంది, బట్ ఏం తీయాలని ఇంకా అనుకోలేదన్నమాట. జస్ట్ అత్తమ్మ చేస్తున్న వీడియోస్ చేస్తున్నాను అనమాట. వీళ్ళు వచ్చేసి ఫస్ట్ ఇంట్లోనేనంటండి వీళ్ళు స్టార్టింగ్ చేసింది వీడియోస్. అయితే ఆ ఇంట్లోనే వాళ్ళు అలా పెట్టుకొని చెప్తున్నారు, ఇలాంటివి చేస్తామండి, మాకు మళ్ళీ స్థితికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు, మన సబ్స్క్రైబర్స్ మరి వీడియో చూస్తారో లేదో నాకైతే తెలీదు. మా అత్తమ్మ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుంది వీళ్ళ ఛానల్ని. ఇంకా వాళ్ళని చూసినప్పుడు మనం కూడా అనుకోవాలి మనకి ఏదో ఒక రోజు వస్తుందని, అంతే కదండి. అలాంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి కదా. ఆ అన్న వాళ్ళు చాలా చాలా గ్రేట్. ఆ అక్కకి అన్నకి మనం ఆల్ ది బెస్ట్ చెప్పాలి.
ఇంకా అంటే ఇంకైతే ఏం లేదు. అత్తమ్మకు బాగయినాక మళ్ళీ మీ ముందుకు వస్తాం వీడియోస్ ముందు. ఓకే అండి. మన ఛానల్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె లాస్ట్‌లో చూసిందో చూడలేదో నాకైతే అర్థం కాలేదు. నవ్వుతుంది. "ఏం చేస్తున్నావు?" అని అన్నది. "ఏం లేదు వీడియో చూస్తున్నాను" అన్నాను. "అవునా ఇలా పెట్టినవేంది నా సైడ్" అని అన్నది. "లేదు నార్మల్‌గా నేను ఇలా షార్ట్ వీడియో చూస్తున్నా అత్తమ్మ" అంటే "ఏం సౌండ్ రావట్లేదు" అని అన్నది. "లేదత్తమ్మ హెడ్‌ఫోన్ పెట్టుకున్నా కదా" అని అన్నాను. "నిజమేనా లేకపోతే ఏమన్నా వీడియో తీస్తున్నావా" అన్నది. లాస్ట్‌కి అయితే ఇంతేనండి. బాయ్ అండి.